శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, భారతదేశంలో ఎమర్జెన్సీ ప్రకటించే అవకాశం ఉందా? మళ్ళీ లాక్డౌన్ విధించే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? ఎందుకంటే నిన్న రాత్రి నుంచి చూస్తున్నాం హైదరాబాద్లో పరిస్థితి దారుణంగా. పెట్రోల్ బంకులు కానివ్వండి, వీటిపైన చాలా ప్రభావం ఉంది. మీ ఉద్దేశం ఏంటి? నాకు తెలిసి మనకి హైదరాబాద్లో 3600 పెట్రోల్ బంకులు ఉన్నాయటండి. అందులో 1000 బంకులు మూసేశారు. బా. ఎందుకు అంటే ఓవర్ డ్రాఫ్ట్ ఇవ్వట్ల. మరి వాళ్ళ సమస్యలు వాళ్ళవి కదా. దానివల్ల కూడా ఇబ్బంది తలెత్తుండొచ్చు. ఓకే. ప్లస్ మనం ఎట్లా ఉంటామంటేనండి, మన నేచరు నా దగ్గర ఉన్నా కూడా ఇంకొంచెం ఎక్కువ పెట్టుకోవాలనుకుంటాను. మనకి ఆశ ఎక్కువ కదా, బికాజ్ మనం మనుషులం కాబట్టి. పక్కవాడికి లేదు ఇద్దామని అనుకో ముందు. అది బాగా డబ్బున్న వాళ్ళు ఎక్కువ చేస్తారు ఆ పనులు. చూసుకోండి, నేను ఇలా తప్పుగా అంటున్నాను అనుకోవద్దు. వాళ్ళకి ఎలాగైనా దొరుకుతుంది, అయినా కూడా నిలవబెట్టుకుంటారు. మొన్న చూసారా, ఎక్కడో 25 సిలిండర్లు, చిన్న చిన్న సిలిండర్లు ఒక ఆవిడ దాచుకుంది. అటక మీద ఉంటే తీశారు. లేదు అని చెప్పడం మనకు అలవాటు ఫస్ట్. తర్వాత ప్యానిక్ అయిపోతున్నారు. మనకి చెడు తొందరగా స్ప్రెడ్ అయిపోతుందండి మంచి కంటే. అందుకని ఆయన లాక్డౌన్ పరిస్థితులు అనేసరికి అందరం భయపడుతున్నాం. మనకి లాక్డౌన్ చాలా నేర్పించింది కదా. అవును. మనకు బతకడం నేర్పించింది లాక్డౌన్. మనుషుల్లో ఒక భయం తీసుకొచ్చింది. అంటే మనం విచ్చలవిడిగా ఉన్నామా 21 తర్వాత మనలో భయం పోయిందా, అందుకే ఇది వచ్చిందా అని అనుకోవాలి, నాకు తెలీదు. సో ఇప్పుడు ఏం చేయాలి లాక్డౌన్ వస్తే? ఇప్పుడు ఏం చేయక్కర్లే, మనకు అలవాటు అయింది కాబట్టి మళ్ళీ అవన్నీ గుర్తు తెచ్చుకుని. ఇప్పుడు ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే, మనకి అప్పుడు గ్యాస్ రాకపోవడం లేదు, ఇప్పుడు గ్యాస్ పెట్రోలు లేదు అనుకుందాం. అప్పుడు పెట్రోల్ లేకపోయినా మనకు పర్వాలా, గ్యాసే సమస్య. అప్పుడు ఇండక్షన్ స్టవ్స్. అదే ఇండివిజువల్ హౌసెస్ అనుకోండి, కట్టెల పొయ్యిలు పెట్టుకోవాలి. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు. మనకు ఉపాయాలు అప్పుడు తడతాయి. దేనికి భయపడకూడదండి. హార్మూజ్ జలసంధి నుంచి మన ఓడలు రావద్దని చెప్పలే వాళ్ళు, శత్రుదేశాలవే అన్నారు. మన శత్రుదేశం కాదుగా. అప్పటికి 3 వచ్చాయి కదండి నౌకలు. అవును, 3 నౌకలు వచ్చాయి. ఇప్పటికి మరో 22 నౌకలు వస్తాయి. రావాలి అని అంటున్నారు. మనకు ఆత్రం ఎక్కువ, అదే ఈ సమస్య. మనకి పేషెన్స్ ఉండాలి. పెద్దానికి ముందు మనం చెడు యాంటిసిపేట్ చేసేస్తాం. ఒక భూతంలాగా ప్రతిదీ చూడడం, ఇది మానేయాలి మనం. అన్నీ మన మంచిగా అనుకునే ధోరణి వస్తే కొంచెం మన అంటే ఆరోగ్యపరంగా నేను చెప్తున్నా, మనం ప్రశాంతంగా ఉంటాం. లేకపోతే మనం టెన్షన్ పడి, ఇంట్లో వాళ్ళని టెన్షన్ పెట్టి, పక్క వాళ్ళని పెట్టి అవసరమా? అందరూ బతికినట్టే మనము బతుకుతాం. నిజం చెప్పాలంటే మనం చాలా హ్యాపీగా బతుకుతున్నాం కదా. ఇప్పుడు మీరు మతాల గురించి మాట్లాడుతున్నారు, కులాల గురించి మాట్లాడుతున్నారు, కొట్లాడుకుంటున్నారు. ఇవా ఇప్పుడు మనం చేయాల్సిన పని కాదుగా. వేరే చోట యుద్ధాలు జరుగుతున్నాయి, తినడానికి తిండి లేదు, పిల్లలు చచ్చిపోతున్నారు, మంచినీళ్ళు లేవు, అవేం లేవు. మీరు హ్యాపీగా సినిమా చూస్తున్నారు, హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటున్నాం, మనం సీరియల్స్ చూస్తున్నాం. ఇంత స్వేచ్ఛాయుత వాతావరణంలో మనం ఉన్నాక మనం ఆలోచించాలి కదా. ఎందుకు భయపడాలి, ప్యానిక్ ఎందుకు అవ్వాలి? అది నేను చెప్తున్నా. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. ప్రతిదీ ఎక్కువ నిల్వలు పెట్టేసుకుని పెట్రోల్ నేను దాచేసుకోవాలి, ప్రతిదీ పంచుకోవడం నేర్చుకోవాలి మనం. ఓకే, ఒక బియ్యం బస్తా బదులు 2 బియ్యం బస్తాలు, ఒక నూనె ప్యాకెట్ బదులు 2 నూనె, అట్లా కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. కానీ మొత్తం మనం దాచేసుకోకూడదు కదా ఇది. అందుకని ఇప్పుడు ఇవాళ కూడా మీరు అన్నట్టుగా సాయంకాలం ఎమర్జెన్సీ మీటింగ్ ఉంది, ప్రధానమంత్రి మోదీ గారు పెడుతున్నారు. ఏం జరుగుతుందో చూద్దాము. రేపు జరగదు అనుకున్న దాన్ని జరుగుతుందని ఊహించుకుని మనం టెన్షన్ పడి అది అవసరం లేదని నా ఉద్దేశం. వస్తే రానివ్వండి లాక్డౌన్, ఏమవుతుంది అందరితో పాటు మనం నేర్చుకుంటాం అంతే. అంటే స్వయంగా ప్రధాని మోదీ గారే అటువంటి వ్యాఖ్యలు అంటే చేయటం అంటే కాదండి. ఇప్పుడు మనకి ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన అత్తగారో మామగారో తల్లో తండ్రో, ఎరా కొంచెం జాగ్రత్తగా ఉండరా, ఈ నెల ఎలా ఉంటుందో అంటారా? అనుకుందాం, ఏదో ఖర్చులు వస్తాయి, మనం ప్యానిక్ అయిపోతామా? సరే నాన్న అయితే ఇదేదో చూద్దాము, పోన్లే ఇది తగ్గించుకుందాం ఏదో అనుకుంటాం కదా. అట్లా నేను అనేది, ఆయన ఒక దేశానికి పెద్దగా ఆయన సేఫ్ సైడ్ చెప్పు ఉండొచ్చు. అందులో మీరు ఇంత చెప్తే మీరు అంత చేస్తారు కదా.
సూది బెజ్జం అంత ఉంటే దాన్ని దబ్బనం చేస్తారు మీరు. అదే జరుగుతుంది. ఏమో నేనైతే లాక్‌డౌన్ వస్తుందని 100% అనుకోవట్లేదండి. ఏమో మరి తెలీదు. రైట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.